ఉన్నప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు we had this one nice conversation one day. అశ్వం బీచ్ లో కూర్చొని అప్పుడే షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత వి బ్రోక్ అండ్ దూరం ఉండే లొకేషన్ అండ్ వి వర్ టాకింగ్ అబౌట్ సినిమా అండ్ దెన్ నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అంటే ఏంటంటే మారుతున్న కాలానికి మనము మారుతున్న కథలు చెప్పగలగాలి. అండ్ ఏమవుతున్నాయంటే అన్న ఆల్సో మీరు ఒక మాట అన్నారు ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఇన్ ట్రెండ్. లైక్ అది ట్రెండ్ ఎటువంటిది అనేది మర్చిపోతున్నాం మనం. అంటే ట్రెండ్ ఏదైనా సరే దాని ట్రెండ్ లో ఉండాలి అనే దాంట్లో మనం అనేది ఏంటి అనేది మన స్ట్రెంగ్స్. అండ్ ప్రాబ్లం ఏంటి, అండ్ ఇప్పుడు ఒక 10 రూపాయలు కలెక్ట్ చేయాలని సినిమాలు తీయడం మొదలెడితే లాస్ట్ 10 రూపాయలు ఏం కలెక్ట్ చేసిందని దానిలాంటి తీయాలని ట్రై చేస్తాం. అంతేగా, అసలు నాకు తెలియదురా బాబు ఏం చేస్తుందో అని ఒక ప్రయత్నం చేయం, ఒక సినిమా తీయం, ఒక కథ చెప్పం కదా. అండ్ ఐ ఫీల్ it is not complaining on anyone, it is saying, it is taking away the beauty of cinema from all of you, and it is a sin. పాపం అది ఐ ఫీల్. అండ్ అన్న కూడా అప్పుడే హీస్ కమింగ్ ఫ్రమ్ దసరా. బై ద వే దసరా పీక్ హిట్ అండ్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ మీమ్స్. అంటే ఎంత మీమ్స్ అంటే ఆ కత్తులు ఇట్లా అనడం ఒక ఎవ్రీథింగ్. దసరా ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ హైదరాబాద్. మేము గోవాలో కూర్చొని అంటే ఇండియా మొత్తంలో the buzz is there and hi nana చేస్తూ హాయ్ నాన్న అదేంటి మార్నింగ్ అంతా ఒల్లు కుదురు మంచిగా ఆ బుడిదాన్ని ఎత్తుకుని అలా ఆడుతూ ఉంటే ఫోన్ ఓపెన్ చేస్తేనేమో అంత కత్తులు గిత్తులు ఇది నేను కాదు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా.